మన రక్షకుడైనటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తుంటున్నా. నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరదలతో అనేకమైనటువంటి ప్రాంతాలు మునిగిపోయి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడు లేక ఎంతోమంది అల్లాడుచున్నారు. ఈ వరదల్లో కొంతమంది తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. ఈనాడు క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని అనేక మంది జనాంగము కొనసాగించడం చాలా సంతోషకరాన్ని ఇస్తుంది. మత్తయి శుభవార్త 25-40 వచ్చిన భాగాల్లో మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసిద్రి కనుక నాకు చేసిద్రి అని పరమతండ్రి జ్ఞాపకం చేస్తుంది. అలుపులకు మనం సహాయం చేసినప్పుడు, వారిని ఆదుకున్నప్పుడు మానవతా దృక్పథమే దైవ దృక్పథం. దైవ దృక్పథమే మానవతా దృక్పథం. ఎప్పుడైతే మనము ఇతరులకు మనం చేయగలిగినటువంటి సహాయం చేస్తామో మనం నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. లూకా శుభవార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చేయవలసింది చేయకపోవటం వలన తన పాపంలోనికి వెళ్ళిపోయాడు. తన పక్కన ఉన్నటువంటి వాడు తన భోజన బల్ల మీద నుంచి కింద పడుతూ పడిన రొట్టె ముక్కలను తింటూ ఆనందిస్తూ తన బాధను బారాయిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఏమాత్రం కూడా సహాయం చేయలేకపోయాడు. సమాజానికి ఒక నటనాపూరితమైనటువంటి వ్యక్తి వలె కనిపించడం ప్రారంభమైంది. తద్వారా దైవ తీర్పులో అతడు నిత్య నరకాగ్నికి గురైతే, మరొక వ్యక్తి దైవ తీర్పులో నిత్యమైనటువంటి రాజ్యానికి చేరుకున్నాడు. అంటే ఒక వ్యక్తి చేయవలసినటువంటిది చేయాలి. ఎందుకు మానవుడు ఈ దినాన మానవత్వాన్ని మర్చిపోతున్నాడు? మానవత్వాన్ని విస్మరించడం వల్ల మనం దేవునికి ఉగ్రతకు గురవుతున్నామనేటువంటి ఉద్దేశాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం. చేయవలసినటువంటిది చేయకపోవటమే పాపం. కాబట్టి ఇది నాన్న నిత్య బోధ, అపోస్తులకు బోధ కూడా అది. గలతీ 2:10 వచ్చిన జ్ఞాపకం తీసుకుంటాం. నిత్య బోధ. ఈ నిత్య బోధను స్కూల్ స్థాయి నుంచి కళాశాలల వరకు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని, దైవతత్వాన్ని విద్యార్థులకు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ దినాన ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తున్నారు. ఇతరులకు మేలు చేయాలి, ఇతరులను ఆదుకోవాలి. ఇటువంటి దైవ తీర్పును బిడలకు నేర్పిస్తూ వారు ఆశీర్వాదకరంగా ఉండటానికై మంచి ఓనమాలు నేర్పిస్తూ వారి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ఉపాధ్యాయులందరికీ, ఈ దినాన ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.